సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తుంటే బీజేపీ కీడు చేసే ఆలోచనలో ఉందని దుయ్యబట్టారు. మహబూబాద్ జిల్లా పాలకుర్తిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం భవనం గోదాముల నుండి మంత్రి ప్రారంభించారు. ఆయన గత ప్రభుత్వాల హయాంలో ఆందోళనలో ఉండే రైతులు తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ దయ వల్ల సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కరెంటు, సాగునీరు ఎదురు పెట్టుబడి ఇచ్చి రైతులకు మేలు చేస్తుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కుట్ర పన్నుతుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతుల కోసం ఉద్యమించిన 7,000 మంది రైతులను కేంద్రం పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. మన కేసీఆర్ గారి స్కీమ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా డిసిసి బ్యాంక్ ప్రెసిడెంట్ గా చేసినాం. ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా ఉండేది? లోన్ తీసుకుంటే కట్టే పరిస్థితి లేదు. పొలాలు నాటు పెడితే మోటార్లు కలిపేది, స్టార్టర్లు కలిపేది, ట్రాన్స్ఫార్మర్ కలిపేది, కరెంటు రాకపోయేది. ఎకరం పెడితే 6 ఎకరం ఎండిపోయేది. నీళ్లు లేక అవస్థ పడేది. ఎరువుల కోసం ధర్నాలు చేసేది, కరెంటు కోసం ధర్నాలు చేసేది. మీటర్లు పెడతారట. మీటర్లు పెడితే మా అంటే ఏమైతుంది? సంవత్సరానికి ₹1,00,000 బిల్లు వస్తుంది. పెడదామా? ఎందుకు ఉండదు. 40,000 కోట్లు ఇస్తారట కేంద్రం. అన్ని రాష్ట్రాలలో మీటర్లు పెట్టిండ్రు. మన పక్కన ఆంధ్రప్రదేశ్ పెట్టిండ్రు, కర్ణాటకలో పెట్టిండ్రు. మీటర్లు పెడితే మా అంటే ₹80 లక్షల బిల్లు వస్తారు సంవత్సరానికి. మన కేసీఆర్ గారి స్కీమ్స్